శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ తన జోరును చూపిస్తోంది. వైసీపీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. నియోజకవర్గంలోని కంచెల మండలంలో ఎన్ఎంపురం గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన సుమారు 70 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. శుక్రవారం నాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చాపురం వైసీపీ అభ్యర్థిని పిరియా విజయసాయిరాజ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన చూసి వైసీపీలో చేరిన టీడీపీ కుటుంబాలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎన్నడూ లేని అభివృద్ధిని సాధిస్తోందని, మరలా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా వైసీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీలోకి చేరికల సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్కు గ్రామస్తులు పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. మీరు కూడా మమ్మేక్కినందుకు ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మరి ఎంపీపీ అయినటువంటి దేవదాస్ రెడ్డి గారు కానీ, మరి రుజుజయ్ గారికి, మరి లడ్డు గారికి, తిరుపతి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కానీ ఎవరు కూడా మాటలు చెప్పేదే తప్ప ఎవరు చేసి చూపించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తే ఏవైతే చెప్పారో అవి తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి 100% చేసి చూపించిన వ్యక్తిగా ఈ రోజు పరిపాలన మన ఇంటి ముందుకే, మన ఇంటి వరకే తీసుకొని వచ్చారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలరు అన్న ఒక నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలోనే ఉంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించి ఆయన సీఎం చేసినట్టయితే ఇంతకు మించి సంక్షేమం, ఇంతకు మించి అభివృద్ధి కూడా మనం సాధించవచ్చు అని మరొకసారి నేను తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా నన్ను మీ ఇంటి ఆడపిల్లగా భావించి మీకు చేరువలోనే ఉంటాను, ఎంతో దూరంలో కాదు, రోజు ఇటు నుంచే వెళ్తుంటాను. మరి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే మీకు ఎప్పుడు కూడా మీ ఇంటి ఆడపిల్లగా, మీ ఇంటి ఆడపడుచుగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఉంటానని మీరందరూ కూడా నాకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తే మరి మీరు ఈ 40 రోజుల్లో మీరు కష్టపడితే నా కోసం, మీకోసం 5 సంవత్సరాలు కష్టపడటానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని చెప్తూ మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం